తెలుగు ఇండస్ట్రీలో జుమ్మంది నాదం చిత్రంతో హాట్‌గా దర్శనమిచ్చిన తాప్సీ తర్వాత వచ్చిన సినిమాలో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. ఒక దశలో సైడ్ హీరోయిన్‌గా కూడా వచ్చిన తాప్సీ ఆ మధ్య గోపీచంద్‌తో తీసిన సాహసం మంచి పేరు తెచ్చింది. గత సంవత్సరం లారెన్స్ సరసన వచ్చిన కాంచనా 2 తెలుగులో గంగా చిత్రం మంచి విజయం సాధించింది. అయినా కూడా తాప్సీకి మాత్రం పెద్ద ఛాన్సులేమీ రాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టింది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలుగు ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను చదువుకుంటూనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టానని, అయినా క్యాట్ ఎగ్జామ్స్లో 88% మార్కులు సాధించానని, ఆ సమయంలో పాకెట్ మనీ కోసం సరదాగా సినిమాలో ఆఫర్ వస్తే నటించానని చెప్పింది. అయితే తాను నటించిన మొదటి 3 సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడం తనకు ఐరన్ లెగ్ అని ముద్రపడిందని ఆవేదన వ్యక్తం చేసింది. నన్ను ఐరన్ లెగ్ అనడం వల్లే తనకు సినిమాలు ఆఫర్ రావటం లేదని ఆరోపించింది. సినిమాలు ఆడకపోతే తప్పు నాది ఎలా అవుతుందో ఐరన్ లెగ్ అనేవాళ్ళు స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. ఐరన్ లెగ్ పదం ఒక టాలీవుడ్లోనే వినిపిస్తుందని, ఏ ఇండస్ట్రీలోనూ ఇలాంటి పరిణామాలు లేవని తెలుగు ఇండస్ట్రీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు హీరోయిన్స్కి గ్లామర్ పాత్రలు తప్ప పెర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్న సినిమాల్లో నటించే అవకాశం రాదని స్టేట్మెంట్ ఇచ్చింది. మరోవైపు బాలీవుడ్లో బేబీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో అవకాశం వచ్చిందో లేదో వెంటనే తెలుగు ఇండస్ట్రీపై ఇలా కామెంట్ చేసిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే మాట హాట్ బ్యూటీ రాధికా ఆప్టే కూడా ఆరోపించింది. తెలుగు ఇండస్ట్రీలో కేవలం హీరోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, హీరోయిన్లను కేవలం గ్లామర్గా చూడడం 2-3 పాటల వరకే ప్రాధాన్యత ఇస్తారని ఆరోపించి సంచలనం రేపింది. తాజాగా తాప్సీ కూడా రాధికా ఆప్టే బాట పట్టిందని ఇండస్ట్రీ టాక్.